మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎస్ కోర్స్ ఆ బ్రాండ్ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే బియర్ వార్ అనేది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కంప్లీట్గా ఒక బ్రాండ్ ఆఫ్ బియర్ని బ్యాన్ చేస్తున్నట్టుగా వార్తలు చాలా మీడియాలో మనం చూస్తున్నాము. సో దీని గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ ప్రపంచానికి ఇది ఒక పెద్ద షాక్. ఎందుకంటే అంత పెద్ద బ్రాండ్, కనీసం 30-40 ఏళ్ళ పాత బ్రాండ్ ఆర్ మేబీ మోర్ దెన్ దాట్. సో అలాంటి అంత పెద్ద బ్రాండ్కి ఇలా బ్యాన్ చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఆర్ దీనికి కారణాలు ఏమున్నాయి, ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది? యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ఏమీ బ్యాన్ చేయట్లేదండి. యూబీఎల్ వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే సప్లై ఆపేస్తున్నారు అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్ మేము మాకు పడ్డ కాస్ట్లో ఒక 72% గవర్నమెంట్ ట్యాక్స్లో పడుతున్నాయి. అంటే మాకు వస్తుంది కేవలం 18%. అంటే ప్రొడక్ట్ 18% మనం కన్జ్యూమ్ చేసేది, ట్యాక్స్లతో కలుపుకుంటే ఆ రేట్ మనం పే చేస్తున్నాం అనమాట వాళ్ళకి. అండ్ ఆల్మోస్ట్ 500 నుంచి 700 crores దాకా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు బాకీ పడ్డారు దానికి. ఆ పేమెంట్ ఇన్ టైంలో ఇవ్వట్లేదు. ఈ బాకీలు ఎప్పటి నుంచి 2019 నుంచి 2019 నుంచి ఇప్పుడు దాకా ఉన్న బాకీలు మొత్తం 700 crores అవి పే చేయట్లేదు అనమాట అవి. అండ్ ఒక తెలంగాణ యూబీఎల్ ఎంత ఇంపార్టెంట్ ఈ మార్కెట్ అంటే, ఎందుకంటే ఇది ఐటీ బెంగళూరు తర్వాత హెడ్ ఇది ఇండియాకి. కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ దాంట్లో. అండ్ ఒక యూబీఎల్లో ఒక తెలంగాణ మొత్తం మీద 60% మార్కెట్ వాళ్ళ ఒక్కరిదే ఉంటుంది. అంటే తెలంగాణ అమ్మే టోటల్ బీర్లో 60% మార్కెట్ కింగ్ ఫిషర్ వెళ్ళదే. అంటే మార్కెట్ లీడర్ అయిపోయారు. మార్కెట్ లీడర్ వాళ్ళు, మోనోపల్లి లిటరల్ చెప్పంటే వాళ్ళు మోనోపల్లి. ఓకే. అండ్ టోటల్ వాళ్ళకు కూడా టోటల్ సేల్స్లో 20% సేల్స్ ఒక తెలంగాణ నుంచి వస్తాయి వాళ్ళకి. అంటే వదులుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అంత పెద్ద బ్రాండ్ వదలటం తెలంగాణ గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు వాళ్ళ డ్యూస్ క్లియర్ చేయకపోవటం, పేమెంట్ ఇన్ఫ్లేషన్ అన్నీ పెరుగుతున్నాయి కదా, మాకు రేట్లు అన్నీ పెరుగుతున్నాయి, రా మెటీరియల్కి రేట్ పెంచడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే అండ్ సప్లై ఆపేశారు అనమాట. సెల్ఫ్ బ్యాన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఆ విషయం న్యూస్ రాగానే స్టాక్ 4% డౌన్ అయింది మార్కెట్లో. అంతే కదా, ఎందుకంటే సేల్స్ 20% కాంట్రిబ్యూషన్ ఓవరాల్ సేల్స్, మామూలు సేల్స్ కావు. ఓకే, అండ్ అదే టైంలో మనకి బీర్ ప్రియులకు కూడా ఇది ఆగిపోద్ది. తెలంగాణ మొత్తం మీద ఒక 40,000 కోట్ల రెవెన్యూ అచ్చం లిక్కర్ నుంచి వచ్చిందంటే ఎంత ఇంపార్టెంట్ ఇండస్ట్రీ చూసుకోండి. ఇక్కడ 40,000 crores ఇది. ఓకే, మొత్తం ఒక 6 కోట్ల బీర్ బాటిల్స్ ఇక్కడ అమ్ముడు పోతాయి అంటే ఎంత పెద్ద మార్కెట్ చూడండి ఇక్కడ. చాలా పెద్ద మార్కెట్. అందుకని వాడు పెద్ద ప్లేయరు అండ్ ఇది గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది కాబట్టి ఏదో కూర్చొని సెటిల్ చేసుకుంటారు. కరెక్ట్. ఇవాళ రేపట్లో సెటిల్మెంట్ అనేది మామూలు విషయం అయిపోయింది పొలిటికల్గా. సో ఏదో ఒకటి సెటిల్ చేసి ఇది కూడా ఇష్యూ చేస్తారు. బట్ మనకి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్న వాటి బిజినెస్ చేయడం ఎంత, ఇన్వెస్ట్ చేయడం ఎంత రిస్క్ అనేది మనకు అర్థం అవుతుంది. ఏ ఒక్క గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నా స్టాక్స్ పడిపోతాయి. కరెక్ట్. ఓకే, ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం లీస్ట్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఉన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అనమాట. అది కరెక్టేనండి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు తెలియని ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ విషయం తెలియక వాళ్ళు లాస్ పాలయ్యే తర్వాత ఎవరిని బ్లేమ్ చేసిన లాభం లేదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఈ విషయానికి రాబోయే రోజుల్లో ఐ థింక్ మీరు అన్నట్టుగా ఒక అమికబుల్ సొల్యూషన్ అనేది బయటకు వస్తే మాత్రం సో రాబోయే సమ్మర్లో కూడా ఈ బ్రాండ్ని అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. డెఫినెట్గా, ఎందుకంటే అది అంత పెద్ద బ్రాండ్, ఇంత మార్కెట్ వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ 60% అమ్ముడుపోయి అది వెళ్తే మిగతా తక్కువ అమ్ముడుపోతాయి కాబట్టి వీళ్ళు అమ్ముకోదు. రెండోది లిక్కర్లో ఏంటంటే వాళ్ళు పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. సిగరెట్లోటి సిన్ బిజినెస్లు అన్నీ కూడా లేదు, అడిక్టెడ్ బిజినెస్లు అనమాట. అందుకని నువ్వు అమ్ముపోయిన పక్క రాష్ట్రం నుంచి ఫ్లో అవుతుంటే ఇండైరెక్ట్గా రెవెన్యూ పోతుంది. కరెక్టే కదా, ప్రభుత్వానికి కూడా లాస్ వస్తుంది. ఎందుకంటే బోర్డర్ డిస్ట్రిక్ట్లన్నీ అవన్నీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు, స్మగ్లింగ్ వస్తూ ఉంటాయి. అందుకని ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఏంటంటే ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే స్టాక్స్ ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి, అన్ప్రెడిక్టబుల్ అనమాట ఇవన్నీ. అందుకని స్టాక్స్ చాలా ఈజీగా ఈ పొలిటికల్ కావచ్చు, ఆర్బీఐస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు. నిన్న జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చే నోటీసులు ఫర్దర్ నోటీస్ ఇవ్వద్దు జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పేసి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి సుప్రీంకోర్టు నేను తీర్పిచ్చింది. ఫర్దర్ ఫైనలైజ్ అయ్యేంత వరకు కొత్తగా నోటీసులు ఇవ్వద్దని. జిఎస్టీ వాళ్ళ నోటీసులు ఈ గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళకి మాకు 1,00,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మీరు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ నోటీస్ పంపిస్తూ ఉంటారు అదే పనిగా. వీళ్ళేమో ఆ ఇష్యూ ఏంటి రిజాల్వ్ చేయకుండా మేము ఇవ్వన్నట్టు వీళ్ళు కూడా ఇవ్వట్లేదు అనమాట. ఆ ఇష్యూ పెద్ద లాస్ట్ 1,00,000 కోట్లా చేరింది ఆ జిఎస్టీ డ్యూస్ అనేది. వెరీ బిగ్ అమౌంట్. వీళ్ళేమో క్యాల్కులేషన్ మెథడాలజీ మార్చని వీళ్ళు, లేదు ఇంతే ఇవ్వాలని వాళ్ళు అనమాట.
దీంతో ఇష్యూ అవుతుంది. మొన్న సుప్రీంకోర్టు నిన్న ఎప్పుడైతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు నోటీసులు పరదలు ఇవ్వద్దు అంటే ఆ చిన్న న్యూస్ తోటి జిఎస్టీ డ్యూస్ ఉన్న ఈ గేమింగ్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. నిన్నైతే డెల్టా కార్ప్ నిన్న ఒక 5% మూవ్ అయింది, ఈరోజు ఇంత బ్యాడ్ మార్కెట్లో కూడా ఈరోజు ఒక 7% మూవ్ అయింది. అంటే ఊహించండి, ఒక్కొక్క చిన్న చిన్న ఈ కోర్టు ఈవెంట్స్ కానీ, గవర్నమెంట్ నోటీసులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాలసీల వల్ల కంపెనీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూడండి, ఓన్ బిజినెస్ కాకుండా. అందుకని రెగ్యులేటరీ ఇష్యూస్ లేకుండా ఉన్న బిజినెస్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. కరెక్ట్, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.